నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం కువైట్లో చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింప చేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లో చట్టం ఎవరికి ఎలా వర్తిస్తూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ఒక నిపుణుడైతే స్థానిక మీడియాతో మాట్లాడడం జరిగింది. కువైట్ లో చట్టం ఏదైతే ఉందో అందరికీ ఒకే విధంగా వర్తింపజేస్తామని చెబుతూ ఉన్నా సరే, కువైట్ లో ప్రవాసులకు ఒకలా, కువైటీ పౌరులకు ఒకలా చట్టం వర్తింపజేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ లోని ఎయిర్పోర్ట్ లో చూసుకున్నా, మాలయా సిటీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులతో ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళను గదురుకోవడం కానీ, తిట్టడం కానీ, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడితే కానీ కొట్టడం కూడా నేను చూశానని చెప్పేసి ఈ యొక్క పద్ధతులు మారాలి. ప్రజలతో పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు నడుచుకునే తీరు మారాలని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ ప్రధానమంత్రి గారు కానీ, ఉప ప్రధానమంత్రి గారు కానీ చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింప చేయాలని ప్రకటన చేస్తూ ఉన్నా సరే కింది స్థాయిలో అది జరగడం లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మన తెలుగు వారు కూడా, మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్పోర్ట్ లో కింద ఫింగర్ వేసేటప్పుడు మాతో అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పోలీసులు కానీ అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే ఒక జర్నలిస్టు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసి బయటికి వచ్చి విషయాలైతే తెలియజేయడం జరిగింది. కువైట్ లో ప్రవాసులు తప్పు చేస్తే ఒక విధంగా స్పందిస్తూ ఉన్నారు. కువైటీలు ఏదైనా తప్పు చేస్తే అతనికి మానసిక రోగం అని చెప్పేసి సర్టిఫికెట్ సమర్పించేసి తప్పించుకొని తిరిగి మళ్ళా సమాజంలో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రవాస వ్యక్తిని చంపిన ఎవరైతే కువైటీ వ్యక్తి మానసిక రోగి అని చెప్పేసి సర్టిఫికెట్ తెచ్చుకొని కువైట్ సమాజంలో తిరుగుతూ ఉంటే, ఆ యొక్క మానసిక రోగి ఎవరైతే ఉన్నారో, నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకున్న మానసిక రోగి మన కువైట్ సమాజం పైన, కువైటీ ప్రజల పైన దాడి చేయడనే గ్యారంటీ ఏమైనా ఉందా? తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే తప్పకుండా శిక్ష పడే విధంగా చట్టాలను అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.